అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్, ప్రస్తుతం చిరంజీవి గారు 5 కోట్ల విరాళం అనేది జనసేన పార్టీకి ఇచ్చేశారు. సో తర్వాత ఒకవేళ జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ ఈ కూటమి గనుక గెలిస్తే ఈ గెలిచిన పార్టీ నుంచి నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చిరంజీవి గారు 5 కోట్ల విరాళం అనేది ఇచ్చారు అని చాలామంది రూమర్స్ వస్తున్నాయి, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటారు? ఎంత పిచ్చితనం అమ్మ అది, ఎంత అమాయకత్వం. అలాగా కామెంట్స్ రాసేవాళ్ళు కానీ అలాగ మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళది ఎంత అజ్ఞానం అనుకోవాలి మనం. చిరంజీవి గారు ఏంటి, ఆయన సీఎం స్థాయి మనిషి. అవును, జస్ట్ చిన్న మిస్ప్లానింగ్లో ఆయన సీఎం అవడం మిస్ అయింది అంతే గతంలో. అయితే ఆయన సీఎం అయ్యుండేవాళ్ళు. కొద్దిగా చిన్న మిస్ప్లానింగ్, కొద్దిగా ఆయనకి రాజకీయాల్లో అప్పుడు అనుభవం లేకపోవడం వల్ల. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ విషయం అందరూ మర్చిపోయారేమో. కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆయన. అలాంటి వ్యక్తి, ఒక మెగాస్టార్, శిఖరం లాంటి వ్యక్తి, ఎవరెస్ట్ శిఖరం ఆయన. సినిమాల్లో కానీ, ప్రజా జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ. ఆయన ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం ఇలాగా విరాళం ఇవ్వటం, ఎలాగ ఆలోచిస్తారు, ఎలాగ కామెంట్స్ రాస్తారు అనేది నాకు చాలా ఆశ్చర్యంగాను. వాళ్ళ పట్ల మనకు చిన్న జాలి చూపించడం తప్ప ఏం చేయలేం. చిరంజీవి గారు రాజకీయాలకు రావాలనుకుంటే, రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఇది కాదు కదా, ఆయన తెలుసు కదా ఎలాగ రీఎంట్రీ ఇవ్వాలి ఏంటన్నది. ఆల్రెడీ 10 years ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. అంతకు ముందంటే ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చినప్పుడు ఒకటి, 10 years ఆయన ఆట ఆడారు, ఆ ఆట తెలుసుకున్నారు, అందులో కొంత నైపుణ్యం వస్తుంది కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు సడన్గా రాజకీయాలకు రీఎంట్రీ ఇవ్వడం ఇలాంటిది ఏమీ ఉంటుందని నేను అనుకోను. ఆల్రెడీ ఆయన విశ్వంభర సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 2 సినిమాలు ఫైనలైజేషన్ దశలో ఉన్నాయి. అంటే 3 ఏళ్ల వరకు ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే ఎందుకు చేస్తారు అలాగే? ఆయన వద్దనుకునే కదా ఇది వచ్చేసారు. ఖైదీ నెంబర్ 150 నుంచి రెగ్యులర్గా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏదో నామినేటెడ్ పోస్టుల కోసం 5 కోట్లు జనసేనకి విరాళం ఇచ్చారనుకోవటం తప్పు. ఎందుకు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ తన సోదరుడు లాస్ట్ more than 10 yearsగా రాజకీయాల్లో కృషి చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా చేయాలి, ముఖ్యంగా యూత్కి ఏదైనా చేయాలి, ఈ సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలనేటువంటి ఒక తాపత్రయం ఉన్న మనిషి, ఒక ఎమోషనల్ పర్సన్ పవన్ కళ్యాణ్. ప్రతి కళాకారుడిలో ఒక ఉద్వేగం ఉంటుంది, ఒక తాపత్రయం ఉంటుంది, సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. ఎంత నటించినా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిలో అది ఇంకా ఎక్కువ ఉంది. ఈ సమాజం పట్ల ఆయనకు ఒక బాధ్యత ఉంది, సమాజం పట్ల ఆయనకు ఒక ప్రేమ ఉంది. ఈ సమాజానికి ఏదైనా చేయాలి అనే తాపత్రయంతో అతను జనసేన పార్టీ పెట్టి more than 10 yearsగా, నియర్ అబౌట్ 15 yearsగా ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. అలాగా తప్పించే తమ్ముడికి మనం ఏదన్నా ఒక సహాయం చేయాలి అనేటువంటిది డబ్బు రూపంలో ఆయన సహాయం చేశాడు అంతే. ఆయన ఫిజికల్గా వెళ్ళి ప్రచారంలో పాల్గొనలేకపోవచ్చు, ఆయనకున్న షూటింగ్ ఒత్తిడిలో. ఆ కార్యక్రమాలకి, ఈ ప్రజా జీవితంలో అతను చేస్తున్న కృషికి ఒక సపోర్ట్గా, తమ్ముడికి ఒక సపోర్ట్గా ఆయన కొంత అమౌంట్ని విరాళంగా ఇవ్వడం జరిగింది. పార్టీకి ఇచ్చారు, తమ్ముడికి సొంతంగా వాడుకోమని ఇవ్వలేదు. పార్టీకి ఇస్తే పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడుద్ది అంతే తప్ప ఈయన మళ్ళీ రాజకీయాలకు రీఎంట్రీ ఇవ్వడానికి ఇలాంటి దారులు ఎలాగ ఆలోచిస్తారండి? ఇలాగే ఎంచుకోవాల్సిన అవసరం. ఆయన ఇప్పుడు రాజకీయాలకు రావాలి అనుకుంటే ఆయనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటుంది, ఒక మంచి క్యాన్వాస్ ఉంటుంది. ఆయన మళ్ళీ సీఎం కూడా అవుతారేమో కమింగ్ డేస్లో. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కాకపోవచ్చు, 29 ఎలక్షన్లో ఆయన కనుక ఒక 2 years ముందు రాజకీయాల్లోకి వస్తే ఆయన సీఎం అవుతారేమో. నేను రాజకీయాలకు రాను అని ప్రకటించారు, ఓకే. ఏమో ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వస్తారనుకోండి, రాజకీయాల్లోకి రావచ్చు అంటారు. వస్తే తప్పే ఉంది. ఇప్పుడు వచ్చి ప్రజలకు మంచి చేస్తే తప్పే ఉంటుంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు ప్రజలకు ఎంతో సర్వీస్ ఇచ్చారు, వచ్చాక ఇచ్చారు. రాజకీయాలు ఇప్పుడు మానేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా కూడా ఆయన సమాజానికి ఆయన ఎంతో సేవలు చేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రజలందరికీ. చాలా వరకు ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోవడం వల్ల హాస్పిటల్స్లో చాలామంది ఆక్సిజన్ అందక చనిపోయిన సందర్భాలు చూసినప్పుడు ఆయన ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేశారు. అలాగే కరోనా టైంలో CCC, కరోనా క్రైసిస్ చారిటీ అనే మన ఫిల్మ్ క్రాఫ్ట్స్లో 24 క్రాఫ్ట్స్లో ఉన్న అందరికీ కూడా గ్రాసరీస్ ఇచ్చారు, నిత్యావసర సరుకులు అందజేశారు. అంటే ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయన సర్వీస్ కొనసాగుతూనే ఉంది.
ఆయన వచ్చారనుకోండి ఒక 2-3 ఇయర్స్ తర్వాత రానే ఉండే, ఏమో అందులో తప్పే ఉంది. ప్రజలకు సేవ చేయడానికి. ఇప్పుడు నేను రాను అన్నాడు, ఆయన చెప్పారు, ఆయనకి మూడ్ పోయింది, రాజకీయాల మీద మూడ్ పోయింది, రాను అన్నారు. రేపు ఎప్పుడో ఒక అట్మాస్ఫియర్ అనుకూలంగా ఉంటుంది, రావాలనిపిస్తుంది, లేదా ఎవరైనా మీరు రండి అని ఆహ్వానించవచ్చు, అప్పుడు రావాలన్న మూడ్ క్రియేట్ అవ్వచ్చు. మూడ్ ఉంటే వస్తారు. మనం ఏ పనైనా ఎలాగ చేస్తాం, మనకి చేయబుద్ధి కావట్లేదు అనుకున్నప్పుడు మానేస్తాం. ఒక్కోసారి ఎంతూజియాజంతో ఇది చేయాలని, చుట్టూ ఉన్న వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు, వ్యక్తులు సపోర్ట్గా ఉన్నప్పుడు చేయాలనిపిస్తుంది, మళ్ళీ చేస్తాం. ఏమవుద్ది? అదేం పెద్ద నేరం కాదు కదా రాజకీయాలకు. మళ్ళీ వస్తే ఏమవుద్ది? మంచే జరుగుద్ది. కాబట్టి ఆయన 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వటం వెనక ఏ రాజకీయ ఉద్దేశాలు లేవు. ఆయన ఏమి నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూడటం లేదు, ఎక్స్పెక్ట్ చేయటం లేదు అనేది నా నిశ్చిత అభిప్రాయం, ఖచ్చితమైన అభిప్రాయం. ఆయన అంత సబ్స్టాండర్డ్ మనిషి కాదు, చాలా హై స్టాండర్డ్స్ మనిషి ఆయన. ఇలాంటి సోషల్ మీడియాలో ఏదో ఖాళీగా ఉండి కామెంట్లు రాసే వాళ్ళకి తెలియక అజ్ఞానంతో చేస్తున్నటువంటి కామెంట్స్ అని నేను భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రస్తుతానికైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవు, కానీ మేబీ ఫ్యూచర్లో వచ్చినా సరే ప్రజాసేవ కోసం వస్తే తప్పేంటి అంటున్నారు. కాబట్టి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.